రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. 2 రోజులు ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉండనున్నారు. రేపు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే తులకంటి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక వీరితో పాటు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కూడా రేపు పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఎల్లుండి సెంట్రల్ ఎలక్షన్ మీటింగ్కు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 3వ జాబితాలో తెలంగాణ నుంచి 9 పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉండనున్నారు. రేపు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే తులకంటి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరనున్నారు. ఇక వీరితో పాటు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కూడా రేపు పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఎల్లుండి సెంట్రల్ ఎలక్షన్ మీటింగ్కు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 3వ జాబితాలో తెలంగాణ నుంచి 9 పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. 2 రోజులు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉండనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్ చెప్పండి. రైట్ రాజశేఖర్, ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మధ్యాహ్నం ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రిసీవ్ చేసుకుంటారో, సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం సమక్షంలో ఇఫ్తార్ విందు సంబంధించి ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నేరుగా ఢిల్లీకి వెళ్లే క్రమం కనిపిస్తుంది. దానికి సంబంధించి చేరికల అంశం కావచ్చు, గత కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరంలో కూడా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు, ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న క్రమం కనిపిస్తుంది. ఇక్కడ అభ్యర్థులు కూడా ప్రకటించిన క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఇక దీనికి సంబంధించి కూడా చేరికల అంశం పైన స్పీడప్ పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న ఏదైతే టికెట్ ఆశిస్తున్న వాళ్ళంతా కూడా ఇతర పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏదైతే డిప్యూటీ మేయర్లు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కనిపించింది. ఇక ప్రధానంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు సంబంధించిన కూడా చేరికల కార్యక్రమం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా రేపు సంబంధించి కూడా చేవేళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే తులకంటి ప్రకాష్ గౌడ్ ఏదైతే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆయనతో పాటుగా ఇక్కడ ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అలాగే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక నిన్న సంబంధించి కూడా నిన్న బెంగళూరులో డీకే శివకుమార్తో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, అలా ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా ఆయన ఏదైతే ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా ఆయన అపాయింట్మెంట్ కోరిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళు ఢిల్లీలో వెయిట్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యం రేపు సంబంధించి కూడా చేరికల అంశం పైన కూడా రేపు పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళతో పాటుగా మరికొంతమంది నేతలు కూడా వచ్చే క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వీడుతున్న చాలా మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం కనిపించింది. గత కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం. ఏదైతే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కావచ్చు, మరి ఏదైతే చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి కంజర్ల చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్కి సంబంధించి బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫస్ట్తో పాటుగా పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి సునీత మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యం అనేది. వాళ్ళతో పాటుగా బీజేపీకి సంబంధించిన కూడా కొంతమంది మాజీ ఎంపీలు కూడా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా రేపు కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయి. మల్లారెడ్డికి సంబంధించి కూడా హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. వచ్చే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా రంజిత్ రెడ్డి విషయం కావచ్చు, ప్రకాష్ గౌడ్ ఆ విషయంలో కూడా రేపు ఎలాంటి వాళ్ళు టికెట్ ఆశిస్తున్నారా, లేదంటే ఎట్లాంటి వాళ్ళకు హామీ ఇవ్వబోతున్నారు రేపు ఢిల్లీ వేదిక కూడా రేపు చేరికల తర్వాత కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దరఖాస్తుల సంబంధించి కావచ్చు, ఇప్పటికే 4 అభ్యర్థులకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యం ఉంది. మిగతా సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 17 సెగ్మెంట్లకు సంబంధించి 4 ప్రకటించారు కావచ్చు. మిగతా సెగ్మెంట్లకు సంబంధించి కూడా స్పీడప్ చేసింది. ఎల్లుండి ఢిల్లీ వేదిక కూడా
సిడబ్ల్యూసి ఏదైతే స్క్రీనింగ్ కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా మిగతా ఏదైతే 13 సెగ్మెంట్ల పైన కూడా రేపు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో 9 ఏకాభిప్రాయం కూడిన సీట్ల వరకు అనౌన్స్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోటాపోటీ నెలకొన్న ఖమ్మం కావచ్చు, భువనగిరి కావచ్చు, నాగర్ కర్నూలు, వరంగల్ ఈ సెగ్మెంట్లను కూడా హోల్డ్లో పెట్టి ఫైనల్ లిస్టులో అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎల్లుండి జరగబోయే ఆ కమిటీ సమావేశంలో ప్రధానంగా ఇతర సెగ్మెంట్ల పైన కూడా చర్చించిన తర్వాత కావచ్చు, రేపు ఏదైతే మాజీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఏ సెగ్మెంట్కి టికెట్ ఆశిస్తున్నారా లేదా పైన కూడా ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత ఎల్లుండి ఆ కమిటీ సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆ చేరికల అంశాలపైన కావచ్చు, ఇక బీజేపీ నుంచి వస్తున్న వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకొని ఇక టికెట్ అనౌన్స్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరోవైపు నోటిఫికేషన్ సంబంధించి కూడా మరి 2 రోజుల్లో కూడా నోటిఫికేషన్ ఇష్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి దానికన్నా ముందే అభ్యర్థులను కూడా ప్రకటించే రెండో విడత ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజశేఖర్. రైట్ హరీష్, ప్రధానంగా ఢిల్లీ టూర్కు సంబంధించి సీఎం ఎవరెవరిని కలిసే అవకాశం కనిపిస్తుందా? సీఎంతో పాటు ఇతర ముఖ్య నేతలు ఎవరైనా వెళ్ళే అవకాశం కనిపిస్తుందా, మంత్రులు కానీ? ఖచ్చితంగా నిన్న ఏదైతే సంబంధించి కూడా నిన్న రేవంత్ రెడ్డి సంబంధించిన ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో కూడా భేటీ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మరోవైపు రహస్యంగా మంతనాలు జరుపుతున్న పరిస్థితి. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏదైతే ఎమ్మెల్యేలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా స్వయంగా కలిసిన నేపథ్యం ఉన్నది. ఏదైతే పార్టీ అది ఏదైతే ప్రజల అది అభివృద్ధి కార్యక్రమాలకు చెప్పిన నేపథ్యం కావచ్చు, దానికి సంబంధించి కూడా వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కూడా చేరిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నది. ఇక దానికి సంబంధించి అక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఆ టికెట్ ఆశిస్తున్న వారు కావచ్చు, ఆ టికెట్ దక్కని భంగపడ్డ నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చూస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక బీఎస్పీతో పాటు ఏదైతే సిర్పూర్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కోనూరు కోనప్ప కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం మంత్రి సీతక్క ఏదైతే సమక్షంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బీఎస్పీతో పొత్తులో భాగంగా ఆయన టికెట్ ఆశించారు, భంగపడ్డారు. కాబట్టి ఇక ఫైలర్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన భువనగిరికి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు సంబంధించి ఆయనకు ఆ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా ఇక వేరే వ్యక్తిని బరువులు దింపాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికే కోమటిరెడ్డి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కూడా ఆయన మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎంపీ స్థానానికి సంబంధించి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి కావచ్చు, ఇంకా గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించి కూడా మొన్న ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డికి సంబంధించిన గుత్తా అమిత్ రెడ్డి ఆయన సుఖేందర్ రెడ్డి కుమారుడు భేటీ అయ్యారు. ఆయన భువనగిరికి సంబంధించిన టికెట్ కావచ్చు, నల్గొండ సెగ్మెంట్ టికెట్ అడుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నల్గొండ సెగ్మెంట్ కూడా ప్రకటించారు. కాబట్టి ఇక భువనగిరి సెగ్మెంట్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక బొంతు రామ్మోహన్ కావచ్చు, ఇక తాజాగా నిన్న మల్లారెడ్డి కావచ్చు, ఆయన మరి రాజశేఖర్ రెడ్డి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నేపథ్యం కనిపిస్తుంది. ఇక పిసిసి నేతలు కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాల మేరకు హైకమాండ్ కూడా మల్లారెడ్డి చేరిక అంశం పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీంతో పాటుగా రేపు ఎల్లుండి జరగబోయే సిడబ్ల్యూసి సమావేశం జరగబోతుంది. కాబట్టి ఇక సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఢిల్లీలో ఉంటున్న నేపథ్యం రేపు ఆ చేరికల అంశం కావచ్చు, ఎల్లుండి ఆ కమిటీ సమావేశాల తర్వాత ఇతర ఏదైతే ఆ సెగ్మెంట్లకు సంబంధించి 9 సెగ్మెంట్లకు సంబంధించి ఆ టికెట్లు ఏవైతే కన్ఫర్మ్ అవుతాయో దానికి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఆయన తెలంగాణకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.